ఇప్పుడు బండి సంజయ్ అన్న ఏం చెప్తున్నాడు? ఆయన చెప్తున్న అంశం ఏంది? ఆర్టికల్ 21 ప్రస్తావన, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి ఉండే వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ట, రైట్ టు రిప్యుటేషన్ అండ్ డిగ్నిటీ అట. అంటే రిప్యుటేషన్ డిగ్నిటీ ఈ రెండు నాకు ఇబ్బంది అయింది, దెబ్బ తాకింది, నాకు నా గౌరవం, వ్యక్తిగత గౌరవం, ప్రతిష్టకు దెబ్బ తీసేలా కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వివరించినాయి. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మేమేమంటున్నాం? ఆర్టికల్ 19(1) ఉన్నది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే మేము మాట్లాడకూడదా? మీకు ఆర్టికల్ 21 ప్రకారం మీ పైన వీడియోలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఆర్టికల్ 19(1) ఉన్నది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, మాట్లాడేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఎక్కడ కూడా బండి సంజయ్ని ఇబ్బంది పెట్టేటట్టు ఎవరు మాట్లాడలేదే. సరే కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసిరేమో, అందరు టార్గెట్ చేయలేదు కదా, ఉన్న కంటెంట్ని మాట్లాడినారు కదా, ఉన్న కంటెంట్ని తెరపైకి తీసుకొచ్చినారు కదా. ఇప్పుడు దీంట్లో బండి సంజయ్కి మొత్తం తెలిసి జరిగిందని ఏం చెప్పలేదు కదా. బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించిండట అనేటటువంటి విషయం బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట. బాధితురాలు తల్లి కొంతమంది పొలిటికల్ లీడర్లతో కూడా మాట్లాడిందట. వాళ్ళే చెప్పినారు, పొలిటికల్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి లీడర్లు చెప్పినారు, సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేసినారు. సంగప్ప అనే వ్యక్తి బండి సంజయ్ ఇంటికి తీసుకోపోతే ఆ బాధితురాలు కుటుంబాన్ని బెదిరించిండు బండి సంజయ్ అని చెప్పి బాధితురాలు ఒక పొలిటికల్ లీడర్తో చెప్తే ఆ పొలిటికల్ లీడర్ బయట చెప్పిండు. ఆ తర్వాత బాధితురాలు తల్లి లేఖలో రాసింది కదా, బండి సంజయ్ మమ్మల్ని బెదిరించిండు అని చెప్పి. ఇంకేం చెప్పాలా? ఈ మొత్తం ఈ కేసు మాకు సంబంధం లేదంటే ఎట్లా? సరే, మేము కోర్టుని, న్యాయస్థానాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం, 100% గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కానీ కావాలనే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే భయపడడానికో, వీడియోలు డిలీట్ చేయించడానికో, ఇంకోటి అనిపిస్తున్నది. మాకు అసలు కేసు సంబంధం లేదంటే ఎట్లా అండి బండి సంజయ్ గారు? మీ కన్న కొడుకు బండి సాయి భగీరథ్, దాంట్లో మీరు మీ కొడుకును దాచిపెట్టిరు అంటున్నారు, మీ కొడుకును మీరే అప్పగించారు పోలీసులకు అని చెప్తున్నారు. తర్వాత బాధితురాల కుటుంబాన్ని బెదిరించారని చెప్తున్నారు. ఒకటి రెండా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నా పరువుకు నష్టం కలిగింది, నా పరువుకు భంగం కలిగింది, నా ప్రతిష్ట మొత్తం దెబ్బతీసేటట్టు కొంతమంది మీడియా ఛానల్లో వార్తలు వేసారు, కథనాలు వేసారంటే ఎట్లా? అబద్ధాలు చెప్పిరా? పోనేమన్నా అబద్ధాలు కాదు కదా. బండి సాయి భగీరథ్, బండి సంజయ్ కొడుకు అని చెప్పిన దాంట్లో వచ్చిన తప్పేమున్నది, బాధ ఏమున్నది? మీ కొడుకే కదా.